అందరికీ నమస్తే. ఆత్రం పెళ్లి కొడుకు అమాస దగ్గర ఆగలేడంట. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి అట్లే ఉంది. ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేలు కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అందుట్లో మన బాల్క సుమన్ ఈ ప్రెస్ మీట్ పెట్టి ఏదో పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. ఏమన్నా నవ్వాలనా ఏడవాలనా తెలియని పరిస్థితి. మనోడు ఏమంటున్నాడు అంటే, రేవంత్ రెడ్డి గారు నిన్న పబ్బులో దొరికిన దాంట్లో మీ మేనల్లుడు కూడా దొరికిండు. నువ్వు ఎంపీ పదవికి రాజీనామా చేయలే, నువ్వు అధ్యక్ష పదవికి రాజీనామా చేయలే, మేము సంస్కార గల్లోళ్ళం, మేము ఇట్లా మాట్లాడడం అట్లా మాట్లాడడం సంపాలే ఉరేయాలని మాట్లాడడం, కానీ మీరు విచారణకు సహకరించాలని మాట్లాడుతున్నాం. దిమాగ్ తలకాయ ఉందో లేదో నాకైతే తెలియదు ఈ బాల్కసుమన్కు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే అసలు ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియని పరిస్థితి. వాడి ఇలా పేడ్ బ్యాచ్, టీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ వాడు క్రిషాంక్ గాడు పెట్టాడు ఫేస్బుక్ లో, రేవంత్ రెడ్డి గారి మేనల్లుడు అది ఇది అని పెట్టాడు ఒక పోస్ట్. అది స్క్రీన్ షాట్ తీసుకొని వచ్చి మీడియా ముందర మీ మేనల్లుడు సూదిని ప్రణయ్ రెడ్డి అని చెప్తున్నాడు. అసలు నువ్వు ఫోటోలో చూపించిన వ్యక్తి సూదిని ప్రణయ్ రెడ్డి అని నువ్వు నిరూపిస్తే, నిజంగానే నువ్వు నిరూపిస్తే నువ్వు ఎలాంటి సవాలు విసిరితే దానికి రెడీ. అసలు కనీసమైన జ్ఞానం, కనీసమైన సెర్చ్ చేయలే కదా, కనీసం మీ అధికారులను పెట్టి ఇంటెలిజెన్స్ వాళ్ళతో రిపోర్ట్ తెప్పించుకోలే కదా. అక్కడ దొరికినోడు ఎవడు, నేను చూపిస్తున్న ఫోటో ఎవడు, వాందే కాదనేది కనీసం ఒక ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఒక ఎమ్మెల్యే. ఏది నోటుకొస్తే అది నీవు కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర మెప్పు కోసం మాట్లాడితే కాదు బాల్కసుమన్. కొంచెం ఒక ఎమ్మెల్యేకు ఉన్నటువంటి పరిజ్ఞానం యూజ్ చేయి. ఆ ఫోటోలు ఉన్న పిల్లగాడు లండన్ లో చదువుతున్నాడు, లండన్ లో ఉన్నాడు. కనీసం జ్ఞానం తెచ్చుకో. బుద్ధి లేని మాటలు మాట్లాడక ప్రెస్ ముందరికి వచ్చి. నువ్వు చూపించిన ఫోటోలు ఉన్నటువంటి వ్యక్తి ప్రణయ్ రెడ్డి అని నిరూపిస్తావా? నిరూపించకపోతే నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తావా? నువ్వు చూపిస్తున్నావు, నువ్వు చెప్తున్నావు కదా రేవంత్ రెడ్డి గారి మేనల్లుడు అని. ఏ విధంగా మేనల్లుడు? వాళ్ళ అక్క కొడుక, చెల్లెల కొడుక మేనల్లుడు? అన్నికే ఎవరో దూర బంధువుల పిల్లాడిని పట్టుకొని మేనల్లుడు అంట. లక్షల మంది ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో, వందలాది వేలాది మంది రెడ్డిస్ ఉంటారు. వాళ్ళంతా చుట్టాలే అవుతారు రేవంత్ రెడ్డికి. ఇక వాళ్ళంతా ఎవరేం తప్పు చేసినా రేవంత్ రెడ్డి చేయించినట్లా? అరే విచారణకు సహకరించాలి. మీరు అసలు ఎప్పుడు విచారణ చేసిర్రని? ఇప్పటివరకు ఏదైనా విచారణ చేసిర్రా? ఈవెంట్ నౌ సంస్థ కేటీఆర్ వాళ్ళ చుట్టాలతో ఈవెంట్ నౌ సంస్థ పట్టపగలు బహిరంగంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసి విచ్చలవిడిగా మందు, కొకైన్, డ్రగ్స్ మొత్తం పంపిణీ చేసినప్పుడు నువ్వు ఏడవండివి. ఆ రోజు మాట్లాడనీకి రాకపోయినా ప్రెస్ మీట్. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు వైట్ ఛాలెంజ్ విసిరి కేటీఆర్ గారిని చర్చకు రమ్మని, తొలి వెలుగు వేదికగా చర్చకు రమ్మని సవాల్ విసిరి, తొలి వెలుగే చర్చ వేదిక క్రియేట్ చేసి ఇద్దరిని రమ్మని ఆహ్వానిస్తే మరి పారిపోయినప్పుడు ఎక్కడ పోయిండ్రు మీరు? ఈ విషయం పైన మాట్లాడొద్దని కేటీఆర్ గారు హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు. మరి అంత భయం ఎందుకు? మీరు డ్రగ్స్ పైన పోరాటం చేసేటోళ్ళు కదా. ఈ వ్యవస్థను మొత్తం నడుపుతున్నది మీరే. ఈ దానిపైన సంపదను సృష్టించుకొని సంపదతో లాభ పొందుతున్నది మీరే. సిగ్గు లేకుండా మాట్లాడతారు. విచారణకు సహకరించారు. ఎవడొద్దన్నాడు? రేపటి నుంచి ఈ విచారణ ఏం తెలిసిర్రు? జ్ఞానం ఉండే మాట్లాడుతున్నావు. ఒక ఎమ్మెల్యే హోదాలు ఉన్నావు, తెలిసిర్రా ఏమన్నా? మీ అధికారులు ఎవరన్నా తప్పు చేస్తే మరి వాళ్ళకు ఇప్పటివరకు ఏం ప్రెస్ మీట్ పెట్టి దాన్ని నిర్ధారణ చేయలేదు కదా. కనీసం కొంచెం జ్ఞానం యూజ్ చేసి మాట్లాడు. నువ్వు చూపిస్తున్నటువంటి పిల్లాడు ప్రణయ్ రెడ్డి అని నువ్వు నిరూపించకపోతే రేపు రాజీనామా చేయాలి. లేదంటే ప్రెస్ మీట్ పెట్టి ఈ తప్పుడు ఆరోపణ రేవంత్ రెడ్డి గారి పైన చేసినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఒక ఎమ్మెల్యే హోదాలు ఉన్నావు, కనీసం సమాచారం లేకుండా, జ్ఞానం లేకుండా కేసీఆర్ దగ్గర కేటీఆర్ దగ్గర నువ్వెంత బాంచనగిరి చేసినా నీ బతుక అయిపోయింది. ఎంపీకి వెళ్ళి ఎమ్మెల్యేకి వచ్చినావు, రేపు అది కూడా ఊడుతుంది. ఏదో నామినేటెడ్ పదవి పోతావు, ఆ తర్వాత గంగలా కలిసిపోతావు. నువ్వు అంతకు మించేం కాదు. నువ్వు ఎంత మొరిగినా అది అయ్యేది కాదు, పోయేది కాదు. నీ వల్ల నీకు పూర్తిగా నీ రాజకీయ జీవితమే నాశనం చేసుకునే పరిస్థితులు ఉంది. కనీసం ఒక
స్క్రిప్ట్ చదివేటప్పుడు అన్నా ఎవడన్నా ఫేస్బుక్ లో మీ పేడ్ బ్యాచ్ ఒకటి పెట్టిన స్క్రిప్ట్ తీసుకొని వచ్చి చదువుతావా సిగ్గు లేకుండా ఆ ఫోటో ఇట్లా చూపించి మాట్లాడుతుంది. ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? ప్రజలు ఏమైతున్నారు? ఆ దళితులు ఏమైతున్నారు? ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే సిగ్గుచేటు ముందల పెట్టి తిట్టిపిస్తున్నారు. రేవంత్ రెడ్డి నిన్నేం అనలేడని ఆ సామాజిక వర్గాన్ని కూడా యూజ్ చేసుకొని సన్యాసి మాటలు మాట్లాడుతున్నావు మీడియా ముందుకు వచ్చి. తస్మాత్ జాగ్రత్త బిడ్డ, ఇంకోసారి ఇట్లా మాట్లాడితే సహించేదేం లేదు. నీ ఎన్ని విచారణలు చేసుకుంటావు, విచారణకు ఆదేశించండి, రుజువు చేయండి. ఖచ్చితంగా రుజువు చేయలే, టెస్టులు చేయలే, దానిపైన ఇప్పటి వరకు అందరివి శాంపుల్స్ తీసుకోలే, ఎంట్రకలు తీసుకోలే, రక్తం తీసుకోలే. ఖచ్చితంగా అందుట్లో దొరికినటువంటి సుమారుగా 150 మంది వ్యక్తులై శాంపుల్స్ తీసుకొని టెస్ట్ చేయండి. ఎవరు డ్రగ్ అడిస్టో తెలుస్తుంది మనకు కూడా. కానీ లేనిపోని తలకాయ లేని మాటలు మాట్లాడితే మాత్రం బాగోదు. ఏదో ఈ రోజే క్రియేట్ చేసుకుని అద్భుతమైన పదజాలం వాడి మాట్లాడితే సిగ్గువాడు. నాయన తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది, ఏం కథ, ఎంతమంది అధికారులను దానిపైన విచారణకు ఆదేశించి వాళ్ళని వేరే దానికి ట్రాన్స్ఫర్ చేసిర్రు. సిగ్గులేని మాటలు మాట్లాడకు బాలకృష్ణ. ఎవ్వరు కూడా నిన్ను సహించరు. అయిపోయింది నీ బానిసత్వం అందరికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. ఇంకా నీవు ఎందుకు మాట్లాడుతావు చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.